ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క టూర్ అయితే చాలా ఆసక్తికరంగా కొనసాగుతుంది. మార్నింగ్ బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45 సంవత్సరాల వార్షికోత్సవం కంప్లీట్ చేసుకొని అక్కడ సభలో మాట్లాడడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా అక్కడ కూడా అందరూ నవ్విస్తూ తాగిన మోడీ ప్రసంగం అయితే దాని తర్వాత అయిపోయాక హైదరాబాద్లో తెలంగాణలోకి అడుగుపెట్టడం జరిగింది. హైదరాబాద్లోని బేగంపేటలో ల్యాండ్ అయిన తర్వాత హెచ్ఐసిసికి రావడం జరిగింది. హెచ్ఐసిసిలో అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే మోడీ యొక్క ప్రసంగం అయితే కొనసాగడం జరిగింది. అందులో అంటే చాలా ఆసక్తికరంగా హెచ్ఐసిసిలో ప్రారంభోత్సవం అయితే చేయడం జరిగింది. వివిధ ప్రాజెక్టులు అయితే స్టార్ట్ చేయడం జరిగింది వర్చువల్గా. తర్వాత వచ్చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ప్రసంగం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అంటే కామెంట్స్ చేయడం జరిగింది. అంటే మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు గుజరాత్కి ఏ విధంగా అయితే మన్మోహన్ సింగ్ ప్రధాని ఉన్నప్పుడు గుజరాత్కి ఏ విధంగా అయితే మీకు నిధులు కేటాయించారో అదేవిధంగా ఇప్పుడు తెలంగాణకు కూడా ఆ విధంగా నిధులు కేటాయించండి అని చెప్పేసి మోడీకి కొంచెం ఇంట్రెస్టింగ్ చులక్తులు విసరడం జరిగింది. సో తర్వాత మోడీ ప్రసంగిస్తూ అదే విధమైన ఇంట్రెస్టింగ్ కామెంట్ రివర్స్ పనిచేశాడని చెప్పొచ్చు. ప్రజెంట్ అంటే మేము మన్మోహన్ సింగ్ మీకు తెలంగాణకు గుజరాత్కి ఎన్ని ఇచ్చాడు మన్మోహన్ సింగ్, అదేవిధంగా దానికి మించి 10 రెట్లు మీకు ఇప్పుడు ఇస్తున్నామని చెప్పేసి మా మోడీ కూడా పనిచేయడం అయితే చూడొచ్చు ఓవరాల్గా. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే అంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువగానే తెలంగాణకు మీకు ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం. కాకపోతే మీరున్న పరిస్థితుల్లో ప్రజెంట్ మేము ఏదైతే అమౌంట్ ఇస్తామో అది సగానికి సగం తరిగిపోతుందని ఒక ఇంట్రెస్టింగ్ మాట అనడం జరిగింది. సో మీరు ఒకవేళ మాతో కలిసి నడిస్తే కానీ మీరు అనుకున్న విధంగా మీరు ముందుకెళ్ళగలుగుతారు, మీరు అనుకున్న గమ్యాన్ని అయితే రీచ్ అవుతారు. ఇప్పుడున్న పొజిషన్లో మీరు అలాగే ఉంటే మాత్రం అంటే ఇంచుమించు కాంగ్రెస్లో ఉంటే మీరు ఏం పని చేయలేరు, మా బీజేపీకి రండి అని చెప్పేసి మాతో కలిసి నడవండి అని చెప్పేసి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మాట్లాడడం జరిగింది. అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లే ఆపరేషన్ తెలంగాణ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే ఇది మొత్తం ఓన్లీ ట్రైలర్ మాత్రమే. తర్వాత ఇంకా బహిరంగ సభలో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేసి బీజేపీ కార్యకర్తలు అనడం చూడొచ్చు. ఓవరాల్గా అక్కడ మొత్తం సభలో మాత్రం ఆ విధంగా మోడీ మాతో చేతులు కలవండి మీకు అనుకున్నది రీచ్ అవుతారని ఆ విధంగా అన్న తర్వాత మాత్రం సభలో అందరు అంటే బండి సంజయ్ కానీ తర్వాత వివిధ పెద్ద కార్యకర్తలు కిషన్ రెడ్డి కానీ అందరూ కూడా ఆ విధంగా రావడం అయితే మనం చూడొచ్చు. సో అందరూ ఒకేసారి నవ్వడం అయితే మొత్తం చూడొచ్చు. అది నవ్వడం కాదు, చాలా అంటే సీరియస్ మ్యాటర్ అనేసి ప్రజెంట్ రాజకీయ వర్గాలు చెప్పడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ మేమైతే తెలంగాణపై కాన్సన్ట్రేట్ చేశాము, ఆపరేషన్ తెలంగాణ స్టార్ట్ అయిపోయింది. ఓవరాల్గా మీరు అనుకున్నది మీరు సాధించాలంటే ఖచ్చితంగా బీజేపీ ప్రత్యామ్నాయమని ఆయన ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్ కానీ చెప్పడం జరుగుతుంది. అటు బీఆర్ఎస్ యొక్క పాలనను చూశారు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ యొక్క పాలనను చూస్తున్నారు, తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మీకు బీజేపీ అనే విధంగా మోడీ మాట్లాడటం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా అంటే మోడీ ఏదైతే పని కోసం వచ్చాడో ముఖ్యంగా అంటే బీజేపీ శ్రేణుల్లో కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఒక ఇంట్రెస్టింగ్ కల్పించడానికే బీజేపీ యొక్క స్టార్ట్ అయిపోయిందని తెలియజేయడానికి మోడీ వచ్చాడని బీజేపీ వర్గాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా అయితే ఖచ్చితంగా ఆయన పర్యటన మాత్రం సక్సెస్ అని చెప్పాలి. ఆల్రెడీ స్టార్టింగ్ ట్రైలరే చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ముందు అంటే బహిరంగ సభ ఈవినింగ్ ఇప్పుడు 6:30కు కొనసాగుతుంది. బహిరంగ సభలో మాత్రం ఇంకా చాలా మాట్లాడతారనేసి చెప్పడం జరుగుతుంది. సో ప్రజెంట్ హెచ్ఐసిసి తర్వాత ముగించుకొని తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ ఇంతకుముందు అంటే సైనసైటిస్ ప్రాబ్లం వల్ల శస్త్రచికిత్స చేసుకోవడం జరిగింది. ఆయనను పరామర్శించిన తర్వాత అటు నుంచి చంద్రబాబును కలవడం జరిగింది. తన నివాసంలో పవన్ని కలిసిన తర్వాత చంద్రబాబు నివాసంలో చంద్రబాబును కలవడం జరిగింది. ఆ తర్వాత సింధు హాస్పిటల్కి సంబంధించిన ఓపెనింగ్ అయితే ఒకటి చేయడం జరిగింది. అక్కడ ఉన్న పరికరాలను కూడా పరీక్షించడం జరిగింది. ఓవరాల్గా సింధు హాస్పిటల్ ఒక క్యాన్సర్ పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్. అంటే అధునాతన పరికరాలతో దాన్ని అయితే నిర్మించడం జరిగింది. సో దాని యొక్క ఓపెనింగ్కి వెళ్ళడం జరిగింది, దాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ డాక్టర్స్తో కానీ అక్కడ వాళ్ళతో కానీ ఎంపీ పార్థసారథి సంబంధించిన వాళ్ళ డాక్టర్స్తో కానీ మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్గా సింధు హాస్పిటల్ కూడా ఓపెనింగ్ తర్వాత ప్రజెంట్ అయితే ప్రధాని అటు నుంచి అంటే ఓవరాల్గా సభకి వెళ్ళే అవకాశం ఉంది. సో మధ్యలో పార్టీ నాయకులతో కొన్ని డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ఇందులో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడో అక్కడ చిరంజీవి కూడా రావడం అండ్ చిరంజీవితో కూడా భేటీ జరిగాయనేసి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ని గడవడం, తర్వాత చంద్రబాబు నాయుడు కలవడం, ఈ విధంగా అంటే తెలంగాణలో ఒక పొలిటికల్ డ్రామా అంటే పొలిటికల్ సినారియో ఏ విధంగా చేంజ్ చేయాలి అంటే ఆల్రెడీ
ఎన్డీఏ గవర్నమెంట్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో అదేవిధంగా ఇక్కడ కూడా మళ్ళీ యాక్టివేట్ చేయాలి, తెలుగుదేశానికి కానీ జనసేనకి సంబంధించి కానీ ఇక్కడ యాక్టివేట్ చేయాలి, ఒక హంగు ఏర్పాటు చేసుకొని బీజేపీ జెండాను అయితే కావ్యసం చేసుకో ఇక్కడ ఎగరేయాలనేసి మోడీ యొక్క ప్లాన్ అండ్ మోడీ అమిత్ షా హంటింగ్ అయితే చేస్తున్నారనేసి ప్రజెంట్ చెప్పడం జరిగింది. తర్వాత బహిరంగ సభ కూడా ఏర్పాట్లు అయితే బాగా జరిగాయి. ప్రజెంట్ అయితే జానపద కళాకారులు అయితే వాళ్ళు అంటే వాళ్ళ నృత్య ప్రదర్శన కానీ వాళ్ళ కళా ప్రదర్శనలు అయితే చేయడం జరుగుతుంది. భారీగా అయితే జనాలు అయితే తరలించడం జరిగింది. హైదరాబాద్ మొత్తం అయితే కాషాయమయమైపోయింది. ఏదేమైనా ప్రజెంట్ మోడీ యొక్క రాక అయితే తెలంగాణ పాలిటిక్స్లో ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. ఈ విధంగా అయితే వెస్ట్ బెంగాల్ని కైవసం చేసుకుంటారు. అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఒక గ్రౌండ్ వర్క్ చేయడం, దానికి సంబంధించిన ఒక స్టెప్ బై స్టెప్ ఏ విధంగా స్టార్ట్ చేశారు, అదేవిధంగా తెలంగాణలో కూడా మోడీ యొక్క హంటింగ్ స్టార్ట్ అయిపోయింది, ఆపరేషన్ తెలంగాణ స్టార్ట్ అయిపోయింది. అందుకోసమే ప్రజెంట్ పర్యటన రావడం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్లో అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యకర్తలను ఉత్సాహపరచాలంటే, ఖచ్చితంగా క్యాడర్ని కూడా ఉత్సాహపరచాలంటే మోడీ యొక్క రాక అనేది చాలా 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 ఉత్సాహంగా ఉందనేసి అక్కడ క్యాడర్ కానీ లీడర్లు కానీ చెప్పడం జరుగుతుంది. సభ అయితే భారీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పీపుల్ మొబిలైజేషన్ కూడా చాలా ఉంది. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే బ్లాక్ కమాండ్స్ కానీ తర్వాత ఆక్టోపస్ కానీ అన్ని విధాల సెక్యూరిటీని అయితే వాళ్ళు అలర్ట్ చేయడం జరిగింది. అంటే ఐడి కార్డులు ఉంటేనే మాత్రం లోపలికి పంపిస్తున్నారు. ఈవెన్ మీడియా అయినా సరే పాస్లు ఉంటే కానీ ఎంట్రీ ఇస్తున్నారు. ఎటువంటి వారైనా సరే ఖచ్చితంగా స్కాన్ తీసుకొని ఆ స్కాన్ ద్వారా లోపలికి పంపించడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. స్కాన్ ఉంటేనే లోపలికి పంపిస్తున్నారు. సో ఈ విధంగా మోడీ సభకు అయితే ఏర్పాట్లు అయితే బాగా చేయడం జరిగింది. కంటిన్యూగా అయితే జనాలు వస్తూనే ఉన్నారు. ఇంకా పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నా సరే జనాభా అంటే భారీగా తరలి రావడం పెరేడ్ గ్రౌండ్స్లో అయితే మనం చూడవచ్చు. సో మోడీ యొక్క అర్ధగంట స్పీచ్ అయితే ఏదైతే ఉందో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అయితే అది చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైనది. ఆల్రెడీ ట్రైలర్ చూశారు, సినిమా ఇంకా బీభత్సంగా ఉంటుందనేసి బీజేపీ వర్గాలు అనడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో తర్వాత కిషన్ రెడ్డి మాట్లాడతారు, లేకపోతే తర్వాత రాష్ట్ర బీజేపీ కార్యదర్శి రామచంద్రరావు మాట్లాడతారు, తర్వాత కిషన్ రెడ్డి, ఆ తర్వాత మోడీ కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఓవరాల్గా అర్ధగంట స్పీచ్ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్, ఇప్పుడు చాలా కీలకమైన విషయం అది. అంటే ఆల్రెడీ ఒక ఆసక్తికరమైన విషయాలను హెచ్ఐసిసిలో చెప్పడం జరిగింది, మీరు మాత్రం కలవండి అని చెప్పడం జరిగింది. తర్వాత ఏం జరుగుతుంది అంటే కొందరు నేతలు కూడా సభలో కొందరు నేతలు కూడా పార్టీ చేంజ్ చేసే అవకాశం ఉంది, కొత్త బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందనేసి కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా ప్రజెంట్ ఆపరేషన్ తెలంగాణ మోడీ యొక్క పర్యటన అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అంటే రేవంత్ రెడ్డితో చేసిన వ్యాఖ్యలు అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా మారినాయి. సో ఇప్పుడైతే ఇంకా చాలా బహిరంగ సభ అయితే చాలా అంటే ఏర్పాట్లు అయితే బాగా చేయడం జరిగింది. జనాలు కూడా మోడీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. వైనాట్ తెలంగాణ అనే ఒక నినాదంతో లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ ముందుకెళ్ళడం జరుగుతుంది. కెమెరామెన్ కిరణ్తో రవి, పల్లవి టీవీ.